ఈ బోగస్ ప్రచారము గ్లోబల్ ప్రచారము ఆపేయాల. సరే మేము తేలేదు, సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది, మీరు బగలు తీసి సెంట్రల్ గవర్నమెంట్ లో ఉన్నారు కదా, రైట్ రైట్ మరి వాళ్ళు తెచ్చిన ఎందుకు మళ్ళీ ప్రైవేట్ పరం ఇస్తారు? రైట్ 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 వెంకటేష్ గారు. నో సార్, ప్రతిదాన్ని వక్రీకరించే కాదు 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 వక్రీకరిస్తారు. మళ్ళీ మీకు ఛాన్స్ ఇస్తాం, మీ ఇద్దరు ఉన్నారు కదా, వన్ బై వన్ మాట్లాడదాం. 100% ఆయన లేవనైతే ప్రతి అంశాన్ని మీరు వివరణ తీసుకుంటారు ప్లీజ్. ఒక్క నిమిషం రాంగ్ డెసిషన్ వెళ్ళిపోతుంది రైట్ కదా. రైట్ నో ఇష్యూ, మళ్ళీ మీరు వివరణ ఇస్తారు కదా. అందరితో మాట్లాడి నాతో మాట్లాడమాక. విజయసాగర్ గారు మాట్లాడండి, విజయసాగర్ గారు మాట్లాడండి. నువ్వు రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడితే నేను కూడా అదే రైట్ రెస్పెక్ట్ రైట్ ఓకే ఇస్తా. ఓకే పాయింట్ లోకి వచ్చేయండి, పాయింట్ లోకి నేను వచ్చేయండి విద్యాసాగర్ గారని గౌరవంగా మాట్లాడతాను, నీకు ఆ గౌరవం లేకపోతే నేను ఏం చేస్తా? అడ్డంతో మాట్లాడమాక. రైట్ రైట్ ఒక్క నిమిషం మీ one by one మాట్లాడతా. మాట్లాడదాం. వెంకటరెడ్డి గారు వన్ బై వన్ మాట్లాడదాం. మీ అడ్డగోలు గారికి అడ్డగోళ్ళనే మాట్లాడాలి. రైట్ రైట్ ఓకే సరిగ్గా ఓకే సమాధానం చెప్తే మీకు అర్థం కాదు, మనిషికో రైట్. మాట కొట్టుకో తప్ప. సతీష్ మీ గారు, తెలుగుదేశం వాళ్ళకి వెంకటరెడ్డి గారు, అర్థం కాదు. చెప్పాను. అది ఇట్లా వెంకటరెడ్డి గారు మాట్లాడాలి. ఒక్క నిమిషం చెప్పాను మీకు. వెంకటరెడ్డి గారు కాదు 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 మీరు ఇవ్వాల్సిన వివరణ మీరు ఇచ్చారు. వెంకటరెడ్డి అన్న నేను ఓకే రైట్ 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 ఓకే వదిలేదు ఇప్పుడు- వదిలేదు మీరు చాలా సందర్భాల్లో మీ ఇద్దరు డిబేట్లు కలిసి చేసిన వాళ్ళే, మీరు ఇద్దరు డిబేట్లు కలిసి చేసిన వాళ్ళే, మీ వివరణ మీరు ఇచ్చారు. విద్యాసాగర్ గారు కాబట్టి వివరణ విద్యాసాగర్ ఆయన గారు గౌరవాన్ని ఇవ్వండి. కాపాడుకోవాలనుకుంటే రైట్ రైట్ సాగర్ గారు ఎదుటోడికి మర్యాద ఇవ్వడము ఆ రైట్ 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 సాగర్ గారు నేర్చుకోమని పాయింట్ లోకి చెప్పండి. వచ్చేయండి సార్. సాగర్ గారు పాయింట్ లోకి వచ్చారు. వీళ్ళు తేలా గవర్నమెంట్ ఇచ్చింది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మ్మ్. ఒక ఆంధ్రప్రదేశ్ కీలా దేశం మొత్తం అన్ని రాష్ట్రాలకు అన్ని జిల్లాకు ఒకటి ఇచ్చింది. ఈ గ్లోబల్ బూత్ మాటలు మాట్లాడడం ఆపేయాల. 576 కాలేజీలు కరోనా తర్వాత భారతదేశం మొత్తం మీద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి కాలేజీలు, వీళ్ళేం తెచ్చినటువంటి కాలేజ్ కాదు. స్టేట్ గవర్నమెంట్ ప్రపోజల్ పంపించి ప్రపోజల్స్ పంపితే వచ్చినాయి కాలేజీలు. కరోనాతో ఎదుర్కొన్న సమస్యల దృష్ట్యా ఈ దేశానికి మెడికల్ గా అవసరం ఉంది, చాలా ప్రాబ్లం ఫేస్ చేశాము. మెడికల్ ఎక్విప్మెంట్ మెడికల్ ఇన్ఫ్రా దేశంలో పెరగాలన్న ఉద్దేశంతో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటిది. నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2, తమిళనాడుకు 31 కాలేజీలు వచ్చాయి, 31కి 31 కాలేజీలు పిపిపినే. నెంబర్ 3, హైకోర్టుకి వెళ్ళారు, వాళ్ళ ఎక్స్ అడ్వకేట్ జనరల్ వాదించాడు, హైకోర్టు స్టే ఇవ్వడానికి వ్యతిరేకం, ఇది లీగల్ అని చెప్పింది హైకోర్టు. 4వ విషయం, పేదవాడికి ఇది ఉచితంగా వైద్యం దొరకదంట. ఇప్పుడు ఆరోగ్యశ్రీ కార్డులో పేదవాడికి ఉచితంగా వైద్యం దొరుకుతుందా, లేకపోతే డబ్బు పెట్టి వైద్యం కోరుకుంటున్నారా? ఎన్ని సంవత్సరాల నుంచి ఓకే ఆరోగ్యశ్రీ కార్డు ఉన్న వాళ్ళు, Okay. అది మీ ప్రభుత్వంలో అయినా మా ప్రభుత్వంలో అయినా ఎక్కడైనా సరే రైట్